గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. రీజనింగ్ పార్ట్లో ప్రప్రథమంగా మనకు మెయిన్గా కావాల్సింది ఏంటి అంటే అక్షరమాల పరీక్ష యొక్క మెయిన్ మనకు దీని కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థం కావాలి. ఎందుకు ఇది అవసరం ఎందుకు అంటే పోలిక పరీక్ష చేయాలి అంటే మనం ఖచ్చితంగా అక్షరమాల పరీక్ష నాలెడ్జ్ అనేది జ్ఞానం అనేది దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అవసరం. అట్లాగే భిన్న పరీక్ష కూడా కావాల్సిందే, అలాగే కోడింగ్ కావాల్సిందే, అలాగే నాలుగవది శ్రేణులకు కూడా కావాల్సిందే. ఈ 4 టాపిక్స్లోకి ఖచ్చితంగా దీని ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మనకు ఈ అక్షరమాల పరీక్షకు సంబంధించింది కాన్సెప్ట్ అనేది మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేస్తామంటే ఈరోజు ఈ అక్షరమాల పరీక్షను ఒకసారి దీని టెక్నిక్ ఎలా ఉంటుందో మనం దీన్ని ప్లాన్ చేద్దాం. మొట్టమొదలు మనము ఏబిసిడీలను రాస్తే ఇక్కడేమో ఏ, ఆ తర్వాత వచ్చేది బి, సి, ఆ తర్వాత డి, ఈఎఫ్, జిహెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, ఆ తర్వాత వచ్చేది యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్ అంటాం. ఇప్పుడు మనం ఇలా నిల్చుంటే బోర్డుని ఇలా నిల్చుంటే మనకు ఎడమను ఎడమగా పరిగణిస్తాం, మనకు కుడిని కుడిగా పరిగణిస్తాం. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎడమ వైపు నుండి, ఇదేమో కుడి వైపు నుండి, ఎడమ వైపునకు కుడి వైపునకు, ఈ పదజాలం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎడమ వైపు నుంచి మనం నంబరింగ్ ఇస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. అలాగే ఇది 21 22 23 24 25 26 ఉంటాం. ఎడమ వైపు నుంచి మనం నంబరింగ్ ఇచ్చాం, మనకు వచ్చినటువంటిది 26 వరకు వచ్చాయి. అలాగే మనం కుడి వైపు నుంచి నంబరింగ్ ఇస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 అంటాం. ఓవర్. అటువైపు నుంచి లెక్కించిన 26 అక్షరాలు, ఇటువైపు నుంచి లెక్కించిన 26 అక్షరాలు. దీనికి ఒక ట్రిక్ ఉంటుంది. ఏంటి అంటే 4 + 23 27 అవుతుంది. యు గో ఎనీవేర్, యు యాడ్ ఇట్, యు విల్ గెట్ యాస్ 27 అంటాం. ఎక్కడికి పరిగెత్తినా మనకు వచ్చేది 27. ఓకేనా? సో ఇది దీని యొక్క ట్రిక్. అంటే కుడి ఎడమలు ఒక అక్షరం తీసుకొని కుడి ఎడమల సంఖ్యల క్రమ సంఖ్యల మొత్తాన్ని మనం యాడ్ చేస్తే 27 వస్తుంది. దాన్ని పట్టుకొని రకరకాలుగా మనం ప్లాన్ చేస్తాం, టెక్నిక్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అయితే మేజర్గా దీంట్లో మనకు కావాల్సింది ఏంటి అంటే ఎడమ వైపు నుంచి నంబరింగ్ రాసాం, కుడి వైపు నుంచి నంబరింగ్ రాసిన తర్వాత ఎగ్జాక్ట్లీగా ఇందులో మధ్యలో ఉన్నటువంటి అక్షరం ఏది అంటాం. మధ్యలో ఉన్నటువంటి అక్షరం సాధారణంగా ఏం చెప్తామంటే ఎం అనేది మధ్యలో ఉంది అంటాం. ఎం అనేది మధ్యలో ఉంటే ఎమ్ముని మనం ఒకవేళ క్లోజ్ చేస్తే ఎమ్ముకి ఎడమ వైపున 12 అక్షరాలు ఉంటాయి, ఎమ్ముకి కుడి వైపున 13 అక్షరాలు ఉంటాయి. ఎమ్ముకి ఎడమ వైపున 12 అక్షరాలు ఉంటాయి, అలాగే కుడి వైపున ఎన్ని అక్షరాలు ఉన్నాయి చూడండి. ఎమ్ముకి కుడి వైపున 13 అక్షరాలు, ఇటు నుంచి పెరుగుకుంటూ వచ్చింది 13 అక్షరాలు. అంటే ఇది మధ్యలో ఉండదు. అంటే ఎమ్మును ఒకవేళ మనం మధ్యలో తీసుకున్నట్లయితే ఇక్కడ 12 ఇక్కడ 13 అంటే ఈ పల్లెం పెరిగింది, ఈ పల్లెం తగ్గింది. అంటే దీని అర్థం ఏంటి? ఎం అనేది మధ్యలో లేదు అని అర్థం. పోనీ ఎన్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఎడమ వైపున 13 అక్షరాలు అయితే కుడి వైపున 12 అవుతుంది, కాబట్టి ఎన్ కూడా మధ్యలో ఉండదు. మరి ఇలాంటి సందర్భాలల్లో మధ్యలో అక్షరం లేదు ఎందుకు అని ఆలోచన చేస్తే ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ 4 అన్నదమ్ములు ఉన్నారనుకోండి. ఈ 4 అన్నదమ్ములలో నడిపోడు ఎవడు, మధ్యోడు ఎవడు అంటే మనం చెప్పడం కుదరదు. ఎందుకు? వీడిని తీసేసాం, వీడిని తీసేస్తే ఇంకెవడు ఉండడు. కాబట్టి 4 అంటే ఉన్నటువంటి సంఖ్య ఒకవేళ సరి సంఖ్యలో ఉన్నట్లయితే మధ్యోని చెప్పడం కుదరదు. ఒకవేళ 5 ఉన్నారనుకోండి, 1 2 3 4 5 5 ఉంటే మధ్యలో ఉన్నటువంటి అక్షరం చెప్పొచ్చు మనము. ఇక్కడ మధ్యలో ఉన్నోడు ఎవడు, వీడు అని చెప్పొచ్చు. కాబట్టి సంఖ్య అనేది బేస్ సంఖ్యలో ఉండాలి. ఇక్కడ ఉన్నది ఎంత? 26 మంది. ఈ 26 మంది ఇక్కడ సరి సంఖ్య, ఇది సరి సంఖ్య కాబట్టి మధ్యలో అక్షరం ఉండదు. ఇలాంటి సందర్భాలలో మనం ఏం చేస్తామంటే దీన్ని 2 సమాన భాగాలుగా విడగొట్టేసేస్తాం. అంటే ఇటువైపు వచ్చేదంతా 13 అక్షరాలు, అటువైపు వచ్చేదంతా 13 అక్షరాలు. దీన్ని మనం ఏమంటాము అంటే మొదటి అర్ధ భాగము అంటాం, దీన్నేమో రెండవ అర్ధ భాగము, సెకండ్ పార్ట్ అంటాం, రెండవ అర్ధ భాగం అంటాం ఇది. ఓకే,
అట్లాగే మొదటి దాన్ని మొదటి అర్ధ భాగము అంటాం. చాలా ఇంపార్టెంట్ మొదటి అర్ధ భాగం. దీంట్లో నుంచి కూడా చాలా సందర్భాలలో క్వశ్చన్స్ వచ్చినటువంటి సందర్భం ఏర్పడ్డది. ఎట్లా అడిగాడు అంటే మొదటి అర్ధ భాగంలో నుంచి 3 అక్షరాలను ఎంచుకొని రెండవ అర్ధ భాగంలో ఒక అక్షరాన్ని ఎంచుకొని ఇందులో భిన్నంగా ఉన్నది ఏది గుర్తించండి అని అడిగాడు. లేదా రెండవ అర్ధ భాగంలో 3 అక్షరాలను ఎంచుకొని మొదటి అర్ధ భాగంలో ఒక అక్షరాన్ని ఎంచుకొని ఇందులో భిన్నంగా ఉన్నది ఏది అని గుర్తించమన్నాడు. కాబట్టి మొదటి అర్ధ భాగం రెండవ అర్ధ భాగం ఇది కూడా మనకి కాన్సెప్ట్ అనేది కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు మొదటి అర్ధ భాగం రెండవ అర్ధ భాగం ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు ఈ రెండవ అర్ధ భాగాన్ని నేను జాగ్రత్తగా పుస్తకాన్ని మడత పెట్టినట్టుగా ఇలా మడిచాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఎమ్ముపై వచ్చి పడే అక్షరం ఎన్, ఎల్పై వచ్చి పడే అక్షరం ఓ, కేపై వచ్చి పడే అక్షరం పి, జేపై వచ్చి పడే అక్షరం ఆర్, అలా పోతూ 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 ఏపై వచ్చి పడే అక్షరం ఏముంటుంది? జెడ్ అంటాం. ఇదే మనకు కీలకంగా ఉంటుంది. ఇది నేను సపరేట్గా రాస్తాను. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం అంటాం. ఎమ్ముపై వచ్చి పడే అక్షరం ఎన్, ఓ, పి, క్యూ, ఇదేమో ఆర్, ఎస్, టి, యు, వి, దిస్ ఈజ్ డబ్ల్యూ, ఇదేమో ఈఎక్స్, ఆ తర్వాత వచ్చేది వై, ఆ తర్వాత వచ్చేది జెడ్. అలాగే మళ్ళీ నంబరింగ్ ఇచ్చామనుకోండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 అలాగే 23 24 25 26 అంటాం. 4 ఇదే మనకు చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఒక్కటి మన చేతిలో ఉంటే చాలు. అందుకే నేను సాధారణంగా ఎగ్జామినేషన్ హాల్లో పెన్సిల్ తీసుకొని క్వశ్చన్ పేపర్ పైన ఫస్ట్ మనకు క్వశ్చన్ పేపర్ ఇవ్వకముందే మనకు బోలెడంత టైం ఉంటుంది. అప్పుడు ఏబిసిడీలు మనం ఇలా 13 రాసి పెట్టుకున్నాం అనుకోండి, ఏ బాధ ఉండదు. ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా చేయొచ్చు గుర్తుపెట్టుకోవడం కన్నా. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే ఈ ఒకటి యొక్క విపర్యము జెడ్, వీటిని విపర్యము అంటాం. ఎందుకు విపర్యాలు అంటాం అంటే ఎడమ వైపు నుండి మొదటి అక్షరం ఏ అయితే కుడి వైపు నుండి మొదటి అక్షరం జెడ్. కాబట్టి ఈ రెండు ఒకదానికొకటి విపర్యాలు. కావున ఏ యొక్క విపర్యం జెడ్ అంటాం, జెడ్ యొక్క విపర్యం ఏ అంటాం. సో వీటిని విపర్యయాలు అంటారు, ఇన్వర్సెస్ అంటాం. విపర్యయాలు ఇన్వర్సెస్ అంటాం. సో ఏ జెడ్ జెడ్ ఏ, బివై వైబి, సిఎక్స్ ఎక్స్ సి, డిడబ్ల్యూడబ్ల్యూడి, ఇవి విపర్యాలు అంటాం. వీటిని కొన్ని బండ గుర్తులు కొందరు టెక్నిక్స్ చెప్తుంటారు, అవన్నీ ఏవి పనికిరావు, కొన్ని పనికొస్తాయి. కానీ బెస్ట్ ఏంటి అంటే రాసి మనం ఉంచుకోవడమే. ఇప్పుడు చూడండి, ఏ ఫస్ట్ అక్షరం జెడ్ లాస్ట్, టాటా బై బై అంటాం, బీవై బాయ్ అంటాం, లేదా టాటా బై బై అంటాం, విండో అంటారు. ఓకేనా? అట్లాగే ఇక్కడ మనం రాసుకుంటే సపరేట్గా కూడా రాసుకోవచ్చు. ఈ జెడ్, ఓకే, టాటా బై బై లేదా బిఓవై బాయ్. అలాగే విండో అంటాం, డిడబ్ల్యూ విండో. అలాగే నెక్స్ట్ వచ్చేది కేపీ కుకుట్పల్లి అంటాము, ఐఆర్ అంటే ఇండియన్ రైల్వేస్ అంటాం, టీజీ అంటే తెలంగాణ అంటాం. అలాగే ఎల్ఓవి లవ్ అనే ఈ పదంలో మొదటి 2 అక్షరాలు చివరి 2 అక్షరాలు ఒకదానికి ఒకటి విపర్యాలు కాబట్టి వాటిని మనం ఏమంటాము అంటే విపర్యాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఓవరాల్గా ఈ రెండింటిని కలిపితే మాత్రం ఖచ్చితంగా ఏం రావాలి? 27 రావాలి. ఒక్కటే ఒక బండ గుర్తు ఏంటి అంటే అక్షరమాలలోని అక్షరాల యొక్క క్రమ సంఖ్యల మొత్తం 27 అయినా వీటిని ఖచ్చితంగా విపర్యాలు అంటాం. విపర్యాలు అన్నా, ప్రతిబింబాలు అన్నా, ఇన్వర్సెస్ అన్నా అన్నీ ఒక్కటే. ఓకే, ఇది చాలా కీలకంగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏం చేసాం? మనం ఏబిసిడీలు రాసాం, ఎడమ వైపు నుంచి నంబరింగ్ ఇచ్చాం, కుడి వైపు నుంచి నంబరింగ్ ఇచ్చాం. ఆ తర్వాత దీన్ని 2 సమాన అర్ధ భాగాలుగా విడగొట్టాం. మొదటి అర్ధ భాగం, ఇది రెండవ అర్ధ భాగం. రెండవ అర్ధ భాగాన్ని ఫోల్డ్ చేసాం. దీనిపైన ఒకదానిపై ఒకటి ఆచ్ఛేదనం చెందాయి. ఈ ఆచ్ఛేదనాన్ని మనం ఇలా రాసుకున్నాం. వీటిని ఏమంటున్నాం? మనం విపర్యాలు అంటున్నాం. విపర్యాలు బండ గుర్తు ఏంటి అంటే 27 విపర్యాలు. 2 అక్షరాలు ఏదన్నా ఏవన్నా ఒక 2 అక్షరాల యొక్క క్రమ సంఖ్యల మొత్తం 27 అయితే చాలు. ఖచ్చితంగా దీన్ని మనం ఏమంటామంటే విపర్యాలు అంటాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెయిన్గా కాన్సెప్ట్ ఏంటి అంటే ఇది ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇటు చూడండి, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అస్. అవును, ఏ నుంచి వచ్చాయి? జెడ్ వరకు వచ్చేసిన తర్వాత ఎండ్ అయిపోయిందా? ఈ అక్షరాలు ఇక్కడ క్లోజ్ అయిపోయాయా, ఎండ్ అయిపోయాయా అంటే
ఎండ్ కావు. ఎందుకు కావు అంటే ఇట్స్ ఏ సైకిల్ ఫ్రేమ్ అంటాం, ఇలా రొటేట్ అవుతూనే ఉంటుంది. ఇది ఏ నుంచి స్టార్ట్ అయ్యి జెడ్, ఆ తర్వాత ఏ నుంచి స్టార్ట్ అయ్యి జెడ్, ఏ నుంచి స్టార్ట్ అయ్యి జెడ్, ఇలా రొటేట్ అవుతూనే ఉంటుంది. ఇలా రొటేట్ అవుతూనే ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇట్స్ ఎ సైకిల్ ఫ్రేమ్. ఇట్ వోంట్ స్టాప్, ఎక్కడ కూడా ఆగదు. అలాంటప్పుడు ఏంటి అంటే జెడ్ తర్వాత మళ్ళీ ఏమైనా అక్షరాలు వస్తాయంటే వస్తాయి. ఏమొస్తాయి? ఏ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది? బి వస్తుంది, తర్వాత సి, ఆ తర్వాత డి, అలా పోతూ మళ్ళీ జెడ్ వస్తుంది. సార్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ వన్? దీన్ని ఎట్లా యూజ్ చేస్తాం? వాట్ ఈస్ ద యూజ్ అంటే ఇట్లా ఉంటుంది. యూజింగ్ ఎట్లా ఉంటుంది అంటే 26 తర్వాత ఏ వచ్చింది, వాస్తవానికి A1, B2, C3, D4 ఈ పార్ట్ కీలకం. 26కు 1 కలిపితే 27, 26కు 2 కలిపితే 28, 26కు 3 కలిపితే 29, 26కు 4 కలిపితే 30. అంటే A can be treated as 1 as well as 27, B can be treated as 2 as well as 28, Cను 3 గాను 29 గాను సంబోధించవచ్చు. D can be treated as 4 as well as 30 అంటాం. అనగా ఏను 1 గాను 27 గాను అంటే అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా ఏను 1 గాను 27 గాను సంబోధించవచ్చు. B can be treated as 2 as well as 28. 28 ఎట్లా వచ్చింది? సింపుల్. చుట్ట ఎంత? 26. అక్షరాల చుట్ట 26. ఈ 26కు 2 కలపాలి 28, 26కు 3 కలపాలి 29, 26కు 4 కలపాలి 30. కాబట్టి దీన్ని అక్షరాల చుట్ట అంటాం. సో దట్ ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. అట్లా మనం దాన్ని ప్లాన్ చేసుకుంటాం. సార్ మీరు బాగానే చెప్పారు, కానీ మాకు ఎలాంటి యూజ్ ఉంటుంది ఎగ్జామినేషన్ హాల్లో, వీటిని ఎలా మనం ఉపయోగించుకోవచ్చు, ఎలా ఉపయోగించుకోవడానికి ప్లాన్ చేయొచ్చు అంటే ఉదాహరణ చూడండి. ఈ అనే అక్షరం ఉంది, ఇందులో నుంచి 7 అక్షరాలు తీసేయాలి. ఈ వాస్తవానికి 5లో నుంచి 7 పోతుందా? పోదు. ఇలాంటి సందర్భాలలో చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. ఇదేంది వీడు తప్పించిండు, లోపల ఆత్మ నవ్వుకుంటుంటుంది, ఏమని 5లోకి 7 పోతుందా? పోదు అని. ఓకే, కానీ ఈ 5 నేను రాయొచ్చు అంటే 5 + 26 26 అంటాం. కలిపితే ఎంత? 31. అంటే అవసరాన్ని బట్టి, ఇక్కడ అవసరం ఉంది, 5లో నుంచి 7 పోదు కాబట్టి అవసరాన్ని బట్టి ఈను 31గా కూడా సంబోధించవచ్చు. 31లో నుంచి 7 పోతే మిగిలిపోయేది ఎంత? 24. కాబట్టి 5వ అక్షరానికి ఎడమవైపు వెనక్కి వెళ్తే 24వ అక్షరం. ఎన్ని స్టెప్పులు వెళ్తే? 7 స్టెప్పులు వెళ్తే 24వ అక్షరం ఎక్సే వస్తుంది అని అర్థం. ఓకేనా? సో ఇక్కడ కావాలంటే మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇది ఈ నుంచి వెనక్కి ఎన్ని స్టెప్లు వెళ్ళాలి? 7. 1 2 3 4 5 6 7. 7వ స్టెప్లో ఏముంది? ఖచ్చితంగా ఎక్సే ఉంటుంది. దాని యూజ్ కోసం అట్లా మనం ప్లాన్ చేస్తాం. సో ఏ కెన్ బి ట్రీటెడ్ యాజ్ 1 యాజ్ వెల్ యాజ్ 27, బీను 2 గాను 28 గాను, సీను 3 గాను 29 గాను, డీను 4 గాను 30 గాను సంబోధించవచ్చు. జెడ్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఏంటి? జెడ్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ 0గా కూడా చెప్పుకోవచ్చు, 26 చెప్పుకోవచ్చు. ఇది మంచి టూల్. ఇది జెడ్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ 0. ఎందుకు జెడ్ 0 అయ్యింది? ఏ నుంచి స్టార్ట్ అయ్యింది, జెడ్కి వచ్చి ఆగిపోయింది. ఏ నుంచి స్టార్ట్ అయ్యి జెడ్కి వచ్చి ఆగిపోయింది, జెడ్ దగ్గర ఆగింది కాబట్టి జెడ్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ 0 అంటాం. సో ఏ కెన్ బి ట్రీటెడ్ యాజ్ దిస్ వన్, జెడ్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ 0 యాజ్ వెల్ యాజ్ 26 అంటాం. ఇంకా కూడా 26కి 26 కలిపితే 52 కూడా జెడ్డే. ఎన్ని 26 రాసుకున్నా అది మారదు కాబట్టి మనం ఇట్లా ముందుకెళ్ళవచ్చు. సరేనా? సో ఏబిసిడీలు రాశాం, 2 సమాన అర్ధ భాగాలుగా విడగొట్టుకున్నాం, నంబరింగ్ ఇచ్చాం, 2వ అర్ధ భాగాన్ని ఫోల్డ్ చేసాం, విపర్యాలు ఏర్పడ్డది, విపర్యాలు రాశాం. విపర్యాలని టెక్నిక్ గుర్తుపెట్టుకునేది నేర్చుకున్నాం. ఇండియన్ రైల్వేస్, కుకుట్పల్లి, విండో, ఈఎస్జెడ్, ఈఎంఎన్, తెలంగాణ, టీజీ, ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. గుర్తుపెట్టుకునే దానికన్నా దిస్ ఇస్ ద బెస్ట్ వే. ఇది ఇలా రాసుకోవాలి. ఒక్కటి మాత్రం గుర్తుండాలి, విపర్యాల క్రమ సంఖ్యల మొత్తం మాత్రం 27. ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ, అంటే ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో ఇది అక్షరమాలకు సంబంధించినటువంటిది. దీంట్లో ఒక చిన్న టాపిక్ ఒకటి ఉంటుంది. ఆ టాపిక్ మనం లాస్ట్ నేర్చుకుందాం. ఒకటి ఏంటి అంటే సిరీస్ పైనే ఒక క్వశ్చన్ అడుగుతుంటాడు. ఎన్టీపీసీలో అడుగుతుంటాడు, ఆర్ఆర్బీలో వస్తుంటుంది, ఎన్టీపీసీ వస్తుంటుంది, ఏ చిన్న ఎగ్జామినేషన్లు ఉన్నా వస్తుంటాయి. అలాగే మనకు ఈవెన్ ఏ జిఎస్ పేపర్కి సంబంధించినటువంటి దేంట్లో కూడా అవి అడుగుతూ ఉంటాడు. దట్ విల్ లెర్న్ లాటర్. ఆ తర్వాత మనం నేర్చుకోవచ్చు. ముందైతే మనం దీన్ని ప్లాన్ చేద్దాం. ఓకేనా? సో ఇవి ఏబిసిడీలు. దీన్ని పట్టుకొని మనం టాపిక్స్ స్టార్ట్ చేసుకుంటాం. సరేనా? సో ఇది అయిపోయిన తర్వాత
ఈరోజు మనం ఏం చేద్దామంటే పోలిక పరీక్ష స్టార్ట్ చేద్దాం. పోలిక పరీక్షలోకి ఎంటర్ అయ్యి ముందుకెళ్దాం. ఫస్ట్ టాపిక్ ఇది ఇంపార్టెంట్. పోలిక పరీక్ష అంటాం. పోలిక పరీక్ష ఎనాలజీ. పోలిక పరీక్ష అన్న ఎనాలజీ అన్న రెండు ఒకటే. ఓకేనా? రైట్. ఈ పోలిక పరీక్ష అంటే ఎలా ఉంటుంది అంటే ఒక పోలిక వీడు ఇస్తాడు, ఆ పోలికను మనం పసిగట్టాలి, దాంట్లో ఉన్నటువంటి లక్షణాన్ని, దాంట్లో ఉన్నటువంటి యూజ్ చేసినటువంటి లాజిక్ని మనం బట్టి పసిగట్టి ఆ లాజిక్ని ఏం చేయాలి అంటే మనం రైట్ సైడ్ అప్లై చేసుకోవాలి. అంతే, ఇంతకంటే మించింది ఏముండదు. కాకపోతే ఎలా ఉంటుంది, సాధారణంగా పోలిక పరీక్షను డాష్ 2 డాట్స్ డాష్ 4 డాట్స్ ఆ తర్వాత డాష్ 2 డాట్స్ డాష్ చే సూచిస్తారు. ఓకేనా? కాబట్టి ఇది దిస్ ఈస్ ద సింబల్ దట్ వి యూజ్. జనరల్గా ఈ సింబల్ని యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఈ సింబల్ యొక్క మీనింగ్ ఏంటి అంటే ఇది ఒక గోడ అంటాం. ఇక్కడికి ఇట్స్ ట్రీటెడ్ యాజ్ వాల్. ఓకేనా? ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ పోలికనైతే ఇది కలిగి ఉందో, పోలిక అన్న, లక్షణం అన్న, అలాగే లాజిక్ అన్న, అలాగే పల్స్ అంటాం, పల్స్ అన్న, అన్నీ ఒక్కటే. ఇదే పోలికను మనం ఏం చేయాలి, తూచా తప్పకుండా రైట్ సైడ్ అప్లై చేయాలి. దీన్నే పోలిక పరీక్ష అంటాం. ఈ విధంగా అప్లై చేయడాన్నే పోలిక పరీక్ష అంటాం. ఉదాహరణకు ఇటువైపున +1 వచ్చిందనుకో, +1 అప్లై చేయాలి రైట్ సైడ్లో. ఇటువైపున +3 వచ్చిందనుకో, +3 అప్లై చేయాలి. లేదు 5 తగ్గింది, మనం కూడా 5 తగ్గాలి. అలా కాదు, ఇటువైపున విపర్యాలు ఉపయోగించాడు, మనం కూడా విపర్యాలు ఉపయోగించాలి. ఓకేనా? సో ఇటువైపున అచ్చులను ఉపయోగించాడు అనుకోండి, మనం కూడా అచ్చులను ఉపయోగించాలి. దీన్నే మనం ఏమంటామంటే పోలిక పరీక్ష అంటాం. సో ఈ పోలిక పరీక్షలో మనకు 5 మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి అంటే దీంట్లో వర్గీకరణ తీసుకుంటే 3 రకాలు ఉంటాయి. ఈ 3 రకాలలో మళ్ళీ మొదటి దాంట్లో 5 మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ ఆ మోడల్స్ మనం కంప్లీట్ చేసుకోవడం. ఓకే? సో ఇది గోడ. ఎడమ వైపున ఏ లక్షణం ఉందో అదే లక్షణాన్ని కుడివైపుకి అప్లై చేయాలి. దీన్నే మనం ఏమంటాం అంటే పోలిక పరీక్ష అంటాం. ఓకేనా? రైట్. ఈ పోలిక పరీక్ష 3 రకాలుగా ఉంటుంది. దట్ ఐ విల్ రైట్ ఇట్. ఇది అయిపోయిన తర్వాత పోలిక పరీక్ష అనేది 3 రకాలు. మొదటి రకమేమో అక్షరమాల పోలిక పరీక్ష అంటాం. అక్షరమాల పోలిక పరీక్ష, ఆల్ఫాబెటికల్ ఎనాలజీ. రెండవదేమో సంఖ్యా పోలిక పరీక్ష, సంఖ్యా పోలిక పరీక్ష. ఆ తర్వాత మూడవది అక్షరమాల, సంఖ్య, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది సాధారణ పోలిక పరీక్ష అంటాం. సాధారణ పోలిక పరీక్ష. ఈ 3 మనం నేర్చుకోవాల్సింది. ఈ మూడిట్లలో ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది అక్షరమాల పోలిక పరీక్షలో నుంచి స్టార్ట్ చేసి ముందుకెళ్తాం. సరేనా? సో ఈ అక్షరమాల పోలిక పరీక్షలో ఫస్ట్ది ఇక్కడ రాస్తున్నాను నేను. ఫస్ట్ వన్ అక్షరమాల పోలిక పరీక్ష. రైట్. ఇందులో ఐ విల్ గో విత్ మోడల్ నంబర్ 1 అంటాం. ఈ మోడల్ నంబర్ 1. మోడల్ నంబర్ 1 ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే? దీంట్లో కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ చేద్దాం. ఫస్ట్ మోడల్ కాబట్టి ఏ అనే అక్షరం ఒకవేళ డిగా మారినట్లయితే వీడేమంటాడు, జే అనే అక్షరం ఎలా మారాలి అంటాడు. హౌ టు చేంజ్ యాజ్ జే. ఏ అనేది డిగా మారినట్లయితే జే ఎలా మారాలి. ఏ 1 డి అనేది 4, 1 4గా మారింది, 1 అనేది 4గా మారింది. సింపుల్. కొత్తగా బిగినర్స్ ఎవరన్నా అయితే ఉంటారో తొందరపడొద్దు, రిలాక్స్గా దీన్ని ప్లాన్ చేసుకోవాలి. ఏ అనేది 1, డి అనేది 4. 1 4గా మారింది అంటే 3 స్టెప్పులు ముందుకెళ్ళింది. దీన్నే +3 అంటాం. పెరిగితే ప్లస్ రాస్తాం, తగ్గితే ఏం చేస్తాం, మైనస్ రాస్తాం. సో దీన్నే పల్స్ అంటాం, లేదా లాజిక్ అంటాం, దీన్నే లక్షణము అంటాం. అన్ని పేర్లు దీనికే ఉంటాయి. కాబట్టి ఈ 3ని మనం ఏం చేయాలి, రైట్ సైడ్ అప్లై చేయాలి. +3. వాస్తవానికి జే 10, 10కి ఒక 3 కలిపితే 13. 13వ అక్షరం ఏంటి, ఎం అంటాం. ఓవర్. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ కంప్లీటెడ్. ఇప్పుడు రెండవ ఎగ్జాంపుల్ చూడండి.
ఫర్ ఎగ్జాంపుల్ ఎం అనే అక్షరం ఒకవేళ ఇది జేగా మారింది అనుకుందాం. అలాంటప్పుడు టీ అనే అక్షరం ఎలా మారాలి అంటాడు. హౌ టు చేంజ్ యాజ్ టీ. ఎం అనేది 13, జే అనేది 10. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది? పెరిగిందా తగ్గిందా? తగ్గింది కాబట్టి ఏం రాయాలి? మైనస్. ఎంత తగ్గింది? 3 తగ్గింది ఓవర్. ఇక్కడ టీ అనేది 20. ఇందులో నుంచి ఎంత తీసేయాలా? 3 తీసేయాలి. 20లో నుంచి 3 ఎందుకు తీసేయాలి? ఇక్కడ ఏది పాటిస్తున్నామో అదే తూచా తప్పకుండా అప్లై చేయాలి. -3. 20లో 3 పోతే ఎంత? 17 అక్షరం ఏంటి? క్యూ అంటాం. ఇది పోలిక పరీక్ష. ఇట్లా ఉంటుంది. 1 లెటర్ యూజ్ చేస్తారు, 2 లెటర్స్ యూజ్ చేస్తారు, 3 లెటర్స్ యూజ్ చేస్తారు, 4 లెటర్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి మూడవ ఉదాహరణ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా ప్లాన్ చేసిన ఏ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈగా మారినట్లయితే ఐ అనేది ఎలా మారాలి అంటాడు. హౌ టు చేంజ్ యాజ్ ఐ. ఒకసారి దీన్ని జనరల్గా అబ్జర్వ్ చేస్తే మనకేమనిపిస్తుంది అంటే ఏ ఉంది, ఈ ఉంది, ఐ ఉంది. ఏ ఈ ఐ అంటే ఇవి అచ్చులు కావడానికి అవకాశం ఉంది అని అర్థం. ఏ ఈ ఐ ఓ యు. సో ఏ ఈగా మారింది, ఒక్క స్టెప్ ముందుకు వచ్చింది అంటే ఐ తర్వాత ఏం రావాలి? ఖచ్చితంగా ఓ రావాలి, ఒక్క స్టెప్ ముందుకు రావాలి. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి కాల్. ఓకే రైట్. అట్లాగే నేను 4వ ఉదాహరణ ఈ విధంగా తీసుకోవచ్చు. ఏటా ఉదాహరణ? ఎఫ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ అనేది యుగా మారినట్లయితే అలాంటప్పుడు జే అనే అక్షరం ఎలా మారాలి అంటాడు. చిన్నగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇది 6, ఇదేమో 21. జాగ్రత్తగా మనం గమనిస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి ఏకంగా 15 పెరిగింది. కానీ సాధారణంగా పోలిక పరీక్షలో కానీ కోడింగ్ డికోడింగ్లో కానీ ఇంత పెరగదు. ఓకేనా? అలాంటప్పుడు ఇది కాకుండా ఇంకో రకంగా ఆలోచన చేయాలి. 6 + 21 ఎంత? 27. 27 అంటే ఏమని చెప్పుకోవచ్చు మనం? విపర్యయాలు అని చెప్పుకోవచ్చు. సిమిలర్గా ఇది 10 అంటే ఇక్కడ విపర్యం అప్లై చేయాలి అంటే ఈ 10కి ఇంకొక క్రమ సంఖ్య కలిపితే మనకి ఎంత రావాలి? 27. అంటే 10 ఇక్కడ ఉంది ఆల్రెడీగా. 27 కావాలంటే ఎంత కలపాలి? 17. 17వ అక్షరం ఏం చెప్పొచ్చు? క్యూ అని చెప్పుకోవచ్చు. సో మనం ఏమేం చేసాం? ఇన్వాల్వ్ ఇక్కడ +3 ఇన్వాల్వ్ చేసాం, -3 ఇన్వాల్వ్ చేసాం. ఆ తర్వాత అచ్చులను కూడా ఇన్వాల్వ్ చేసుకున్నాం. దీస్ ఆర్ ద ఓవెల్స్. ఆ తర్వాత మనం ఏం చేసాం? విపర్యాలను కూడా మనం ఇన్వాల్వ్ చేసుకొని ప్రాబ్లం చేస్తున్నాం. ఓకేనా? రైట్. సో ఇట్లా ఉంటాయి ఈ లాజిక్ని ఇలా పట్టుకొని మనం ముందుకెళ్తూ ఉంటాం. సో వి గో ఫర్ ద నెక్స్ట్ 5th క్వశ్చన్. నేను 2 అక్షరాలు తీసుకొని చూపిస్తాను, ఎలా ఉంటుందో చూద్దాం. 2 letters, సెకండ్ లెటర్ 2 letters తీసుకుందాం. 2 letters-లో 5th క్వశ్చన్. బీడి అనేది ఫర్ ఎగ్జాంపుల్ బీడి అనేది డిఎఫ్గా మారినట్లయితే ఎంటీ అనేది ఎలా మారాలి అంటాడు. హౌ టు చేంజ్ యాజ్ ఎంటీ. వెరీ సింపుల్. బి ఈజ్ 2, డి అనేది 4. మెయిన్ మనకు వచ్చే ఇబ్బందల్లా ఒకటే, క్రమ సంఖ్యలు తెలియకపోవడమే. మనకు వచ్చే ఇబ్బందల్లా క్రమ సంఖ్యలే. 2 4, ఇదేమో 4, ఇదేమో 6. 2 4గా మారింది, 2 పెరిగింది. 4 6గా మారింది, 2 పెరిగింది ఓవర్. ఇదేమో ఎం అనేది 13, టీ అనేది 20. +2 +2 కలపాలి. 13కు 2 కలపండి 15. 15వ అక్షరం ఓ. 20కి 2 కలపండి 22. 22వ అక్షరం వి. దట్స్ ఆల్. అయిపోయింది, ఆన్సర్ ఇదే. ఓకేనా? అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ 6వది. ఇఫ్ ఐ విల్ టేక్ యాజ్ లైక్ దిస్ టీపీ ఈజ్ చేంజ్డ్ యాజ్ లైక్ దిస్ క్యూ. ఎమ్గా మారినట్లయితే హౌ టు చేంజ్ యాజ్ ఎలెక్స్ని ఎలా మార్చాలి అంటాడు. మనం చేయాల్సిందల్లా ఒకటే, నంబర్ అలాట్ చేయాలి. ఆ తర్వాత పల్స్ని పట్టడానికి ప్రయత్నం చేయాలి. టీ అనేది 20, పి అనేది 16, క్యూ అనేది 17, ఎం అనేది 13. 20 అనేది 17గా మారింది, 3 తగ్గింది. 16 13గా మారింది, 3 తగ్గింది. ఫినిష్డ్. ఇదేమో 12, ఇదేమో 24. ఇక్కడ 3 తగ్గించాలి, 3 తగ్గియాలి. 12లో 3 పోతే మిగిలిపోయేది 9. 9వ అక్షరం ఏంటి? ఐ. 24లో 3 పోతే 21. 21వ అక్షరం ఏం చెప్పొచ్చు? యు. సో ద ఆన్సర్ ఈజ్ ఐ యుగా మనం చెప్పుకోవచ్చు. చెక్ చేయండి. 12లో 3 పోతే 9. ఎస్, 9వ అక్షరం ఐ.
24లో 3 పోతే 21, 21వ అక్షరం యు. సేమ్ పల్స్ని అక్కడ అప్లై చేస్తున్నాం. దీన్నే మనం ఏమంటున్నాం, పోలిక పరీక్ష అంటున్నాం. ఓకే, సరే. ఇక్కడ ఇది అయిన తర్వాత నౌ 3 లెటర్స్కి వెళ్దాం. దాంట్లో ఒక 5 లెక్కలు చేయాలి. 3 లెటర్స్ దీంట్లోనే. ఇది అయిపోయిన తర్వాత 7వది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చింది, DIG dick is changed as FKI గా మారిన హౌ టు చేంజ్ యాజ్ CUT కట్. కట్ను ఎలా మార్చాలి అంటాడు. ఇలా ఉంటాయి ఎగ్జామినేషన్లో. అప్పుడు మనం ఏం చేస్తాం, డి అనేది 4, I 9, 7, ఇదేమో 6, 11, 9. నంబరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ముందు అది నంబరింగ్ రావాలి. సగం హెడేక్ అంటే సగం ప్రాబ్లం అంతా కూడా మనకు నంబరింగే ఉంటుంది. ఇప్పుడు మొదటి అక్షరంతో సంబంధం. 4 6గా మారింది. 4 6గా మారింది అంటే పెరిగింది. ఎంత పెరిగింది? 2 పెరిగింది కాబట్టి +2. అలాగే 9 11గా మారింది. 9 11గా మారింది, ఇది కూడా +2. 7 9గా మారింది, ఇది కూడా +2. సో +2 +2 +2 ఎవ్రీవేర్ ఇంక్రీజ్డ్ బై 2. ఇదే లాజిక్ని రైట్ సైడ్ అప్లై చేసి రాయాలి. దీన్నే పోలిక పరీక్ష అంటాం. ఇంతే. నా 3కు 2 కలిపామనుకో 5. 5వ అక్షరం ఏం చెప్పొచ్చు, ఈ. 21కి 2 కలిపామనుకోండి 23. 23వ అక్షరం ఏంటి, W. 20కి 2 కలిపితే 22. 22వ అక్షరం ఏంటి, V. సో ద ఆన్సర్ ఈజ్ EWV అంటాం. ఓకేనా? అట్లాగే నెక్స్ట్ది ఇంకొక క్వశ్చన్ తీసుకొని మనం చేయొచ్చు. 8వ క్వశ్చన్ ఏం చేయొచ్చు అంటే LOT lot is changed as P S X గా మారిన how to code as P N Jని ఎలా మార్చాలి అంటాడు. హౌ టు చేంజ్ దిస్ వన్. LOT లాట్ను PSXగా మార్చినట్లయితే PNJను ఎలా మార్చాలి? ఇది 12, ఇది 15, ఇది 20, ఇది 16, ఇది 19, ఇది 24. ఇది 12 16గా మారింది, 4 పెరిగింది. 15 19గా మారింది, సిమిలర్గా 4 పెరిగింది. 20 24గా మారింది, 4 పెరిగింది. ఎవ్రీవేర్ ఇంక్రీజ్డ్ బై 4 అంటాం. సేమ్ షుడ్ బి అప్లైడ్ +4 +4 +4. 16 14 10. 16కు 4 కలపండి 20. 20వ అక్షరం T. 14కు 4 కలపండి 18. 18వ అక్షరం R. 10కి 4 కలపండి 14. 14వ అక్షరం ఏంటి, N. సో ఇక్కడ +2 గాను +2 అప్లై చేసాం. +4 ఉంది, +4 గాను +4 అప్లై చేసుకున్నాము. సరేనా? ఇది అయిపోయిన తర్వాత మనము 9వ ఉదాహరణకి వెళ్దాం. 9థది. ఏ డౌట్ ఉండదండి. నిదానంగా నెమ్మదిగా దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ప్లాన్ చేసుకుంటే రికార్డింగ్ చూస్తుండాలి. చూస్తుంటే అర్థమవుతుంది. ఒకసారి అర్థం కాకపోతే వెనక్కి చేయండి, మళ్ళీ ఒకసారి చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. నెక్స్ట్ 9వది. నౌ ఫర్ ఎగ్జాంపుల్ BOY బాయ్ ఉన్నాడు. ఈజ్ చేంజ్డ్ యాజ్ లైక్ దిస్. ఎలా మారింది అంటే D, ఆ తర్వాత M, ఆ తర్వాత ఏగా మారింది. అలాంటప్పుడు LIT లిట్ను ఎలా మార్చాలి అంటాడు. ఓకే, వాట్ ఎవర్ ద లాజిక్ అప్లైస్ లెఫ్ట్ సైడ్, సేమ్ లాజిక్ అప్లై చేయండి అంటాడు. మనం ఒక చిన్న మార్పు చేద్దాం, ఎందుకంటే 4 అక్షరాలు చేస్తాం కాబట్టి చిన్న మార్పు చేద్దాం. BOY బాయ్. ఇది బాయ్ని నేను ఎట్లా మార్చాను, లేదా పోలిక పరీక్షలో క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేస్తాడు అంటే ఇలా ఫ్రేమ్ చేస్తున్నాడు. ఇదేమో Z, ఇదేమో M, ఇదేమో Wగా మార్చాడు. నేను చిన్న మార్చాను, చూద్దాం. 4 లెటర్స్ దగ్గర మనం ప్లాన్ చేద్దాం. మళ్ళీ ఇది 2, ఇది 15, ఇదేమో 25, ఇదేమో 26, ఇది 13, ఇదేమో 23. ఇప్పుడు 2 అనేది 26గా మారింది అంటే దాదాపు 24 తగ్గింది. ఇంత దూరం ఉండదు కాబట్టి అవసరాన్ని బట్టి Zను 0 కూడా రాసుకోవచ్చు. అనగా 2 0గా మారింది అంటే ఏమనర్థం, 2 తగ్గింది. అలాగే 15 13గా మారింది అంటే దాని అర్థం ఏంటి, 2 తగ్గింది. 25 23గా మారింది అంటే దాని అర్థం ఏంటి, 2 తగ్గింది. ఓవర్. సో దట్
ఎవ్రీవేర్ డిక్రీజ్డ్ బై 2 అంటాం. 12, 9, 20. 12లో 2 పోతే 10. 10వ అక్షరం ఏంటి? జే. 9లో 2 పోతే 7. 7వ అక్షరం ఏంటి? జి. 20లో 2 పోతే 18. 18వ అక్షరం ఏంటి? ఆర్ అంటాం. JGR. ఓకేనా? ఇప్పుడు ఐ విల్ గో ఫర్ ద 10th వన్. 10th వన్ 4 లెటర్స్ తీసుకొని ప్లాన్ చేద్దాం. GOLD, గోల్డ్. Gold is changed as JROG గా మారినట్లయితే ఓకేనా. ఇప్పుడు డియర్ రాద్దాం. DEAR. డియర్ను ఎలా మార్చాలి అంటాడు. హౌ టు చేంజ్ యాజ్ డియర్. జి అనేది 7, O 15, L 12, D 4, J 18, 10, ఆ తర్వాత R 18, O 15, 7. ఇక్కడ చూడండి 7 అనేది 10గా మారింది. ఎంత పెరిగింది? 3 పెరిగింది. 15 18గా మారింది. ఎంత పెరిగింది? 3 పెరిగింది. 12 15గా మారింది. 3 పెరిగింది. 4 7గా మారింది. 3 పెరిగింది. సో everywhere increased by 3. Same should be applied. +3 +3 +3 +3 అంటాం. ఇది 4, ఇది 5, ఇది 1, ఇది 18. 4 3 కలిపితే 7. 7వ అక్షరం ఏంటి? జి. 5 3 కలిపితే 8. 8వ అక్షరం ఏంటి? హెచ్. 1 3 కలిపితే 4. 4వ అక్షరం ఏంటి? డి. అలాగే 18 3 కలిపితే 21. 21వ అక్షరం ఏం చెప్పుకోవచ్చు? యు. సో ఆన్సర్ ఈస్ GHDUగా మనం చెప్పుకోవచ్చు. ఇది +3. ఓకేనా? ఇంకొక 3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఆ తర్వాత మోడల్ 1 క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ది మోడల్ 2 చూస్తాం. సరేనా? రైట్. కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 11th one. HOLD, hold. Hold is changed as MTQI గా మారినట్లయితే LIFT, లిఫ్ట్ను ఎలా మార్చాలి అంటాడు. హౌ టు చేంజ్ యాజ్ లిఫ్ట్. ఇదేమో 8, ఇది 15, ఇది 12, ఇది 4, ఇది 13, ఇదేమో 20, ఇది 17, ఇదేమో 9. 8 13గా మారింది. 5 పెరిగింది. 15 20గా మారింది. 5 పెరిగింది. 12 17గా మారింది. 5 పెరిగింది. 4 9గా మారింది. 5 పెరిగింది. ఎవ్రీవేర్ ఇంక్రీజ్డ్ బై 5. సేమ్ షుడ్ బి అప్లైడ్ అంటాం. ఓకే. 12 9 6 20. 12కి 5 కలిపితే 17. 17వ అక్షరం Q. 9 5 14. 14వ అక్షరం N. 6 5 11. 11వ అక్షరం K. 20కి 5 కలిపితే 25. 25వ అక్షరం ఏంటి? Y అంటాం. ఓవర్. అలాగే 12వ క్వశ్చన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ MUST మస్ట్ ఈజ్ చేంజ్డ్ యాజ్. ఇలా చేంజ్ అయ్యింది? K, ఆ తర్వాత S, Q, ఆ తర్వాత R గా మారింది. దెన్ హౌ టు చేంజ్ యాజ్ జంప్ అంటాడు. జంప్ని ఎలా మార్చాలి? ఉన్నదల్లా నంబరింగే. 13 21 19 20 11 19 17 18. 13 11గా మారింది. ఈసారి చూడండి పెరిగిందా తగ్గిందా? ఇక్కడ నుంచి ఇక్కడికి తగ్గింది. ఎంత తగ్గింది? 2 తగ్గింది. కాబట్టి మైనస్. 21 19గా మారింది. -2. 19 17 -2. 20 18 -2. సేమ్ షుడ్ బి అప్లైడ్. -2 -2 -2 -2. 10 21 13 16. 10లో 2 పోతే 8. 8వ అక్షరం హెచ్. 21 2 19 ఎస్. 13లో 2 పోతే 11 కే. 16లో 2 పోతే 14 ఎన్. ఓవర్. దట్స్ ఆల్. ఓకేనా? సో ఇది మోడల్ 1. మనం కొన్ని లెక్కలు చేసాం. ఈ మోడల్ 1 ఇక్కడికి ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. So model 2 we will discuss in the next class, please.